సో ఇప్పుడు మనము బేసికల్గా ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక యూనో యాక్షన్ ఏదైతే మన వెబ్సైట్లో కానీ మొబైల్లో కానీ చూస్తాం కదా. బటన్ క్లిక్ చేసినప్పుడు వేరే స్క్రీన్ రావడం కానీ, ఓకే, లేకపోతే బటన్ మీద హోవర్ చేసినప్పుడు దాని కలర్ చేంజ్ అవ్వడం కానీ. సో అట్లాంటి యూనో యాక్షన్స్ని మనము ప్రోటోటైపింగ్ ద్వారా అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఇట్స్ లైక్ క్రియేటింగ్ అ డమ్మీ అనమాట. అవి యాక్చువల్గా పని చేయవు, బట్ ఇట్స్ లైక్ క్రియేటింగ్ ఎ డమ్మీ. సో ఫస్ట్ మనము బేసిక్ ప్రోటోటైపింగ్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ఈ ఈ బటన్ ఉందిగా. సో ఫస్ట్ మనం ఈ బటన్ని తీసేసుకున్నాం. ఓకే. సో ఈ బటన్కి మనము ఇంకో కాపీ చేద్దాం. ఓకే. సో దీన్ని వచ్చేసి మనము ఇది నార్మల్. ఓకే. జస్ట్ మనకి ఒక క్లారిటీ ఉండడం కోసం ఇది అన్నమాట. ఓకే. ఇది నార్మల్ అండ్ ఇది వచ్చేసి హోవర్. ఓకే. సో హోవర్ అంటే ఏంది? ఎప్పుడైతే మనం మౌస్ ఆ బటన్ మీద పెడతామో ఆ స్టేట్ అన్నమాట. ఓకేనా. సో అది. సో ఇవి మనకి టూ టూ స్టేట్స్ వచ్చినాయి. సో బేసికల్గా ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో దీన్ని మనం స్టేట్స్ అంటాం అనమాట. ఇది నార్మల్ స్టేట్, ఇది హోవర్ స్టేట్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ హోవర్ స్టేట్ ఏదైతే ఉందో దీన్ని మనము కొంచెం డిఫరెంట్ చేయాలి నార్మల్ స్టేట్ నుంచి. సో మనం ఏం చేద్దాము, అండ్ నేను దీన్ని ఆటో లేఅవుట్లోకి వెళ్ళి తీసేసుకుంటున్నాను. నాకు ఆటో లేఅవుట్లో వద్దు ఇది. ఓకే. ఆటో లేఅవుట్లో వద్దు, నేను తీసేసుకుంటున్నాను దీంట్లోకి వెళ్ళి. సో ఆటో లేఅవుట్ తీసేసి ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే ఒక సర్కిల్ చేద్దాం. ఓకేనా. ఆ సర్కిల్ని ఈ హోవర్ స్టేట్ ఉందా, హోవర్ స్టేట్లో వెనకాల ఇట్లా మధ్యలోకి అరేంజ్ చేసుకొని కంప్లీట్గా పెద్దది చేసుకుందాం. సో దట్ మొత్తం బయట వరకు ఇట్లా వచ్చేటట్టు. ఓకే. అండ్ దీన్ని మనం వైట్ చేసుకొని టెక్స్ట్ని ఆరెంజ్ చేసుకుందాం. ఓకే. అండ్ దీన్ని కొంచెం ఇది ఉన్నాయి, దీన్ని ఏం గెలికద్దు మనం. ఓకేనా. సో ఇప్పుడు ఇదే సర్కిల్ని నేను కాపీ చేసుకొని నార్మల్ స్టేట్లో కూడా పేస్ట్ చేస్తా, వెనుకకు పెడతా. కానీ దీంట్లో ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ చిన్న చేసేసుకుంటాం. ఓకే. ఎట్లా అంటే మరి ఇంత ఇంత ఒక 10 చేసేసుకొని దీని ఫిల్ వచ్చేసి నేను ఇక్కడ 0 అని పెడతా. సో అక్కడ ఉంది, బట్ నార్మల్గా చూడడానికి మనకి నార్మల్ స్టేట్లో అనేది కనిపించదు. ఓకేనా. సో ఇది మన నార్మల్ స్టేట్, ఇది మన హోవర్ స్టేట్. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్రోటోటైప్ లాగా చేయాలి అని అంటే ఏం చేస్తామంటే ఇట్లా మొత్తం రెండింటిని ఇట్లా కాపీ చేసుకోవాలి. ఓకే. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇట్లా కాంపోనెంట్స్ అని ఉంది కదా, దాన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేసి క్రియేట్ కాంపోనెంట్ సెట్ అని సెలెక్ట్ చేయాలి. క్రియేట్ కాంపోనెంట్ అని చేయొద్దు, క్రియేట్ కాంపోనెంట్ సెట్ అని సెలెక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇది మన కాంపోనెంట్ సెట్ అనేది తయారైపోయింది. సో లెట్స్ సే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక ఫ్రేమ్ తీసుకుందాం. దీన్ని మనం ప్రోటోటైప్ అనుకుందాం. ఓకే. ఇది మనం ప్రోటోటైప్ అనుకొని మనం ఏం చేస్తామంటే ఈ పైన ఉంది కదా, ఫస్ట్ దీనికి ప్రోటోటైప్ అనేది ఇవ్వాలి. సో మనం కాంపోనెంట్ సెట్ క్రియేట్ చేసేసినాం కదా. సో ఫస్ట్ మనం ఇది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి పైన రైట్ సైడ్లో ప్రోటోటైప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనము ఏం చేయొచ్చారంటే ఇప్పుడు మనం ఇట్లా హోవర్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్లస్ ఐకన్ కనిపిస్తుందా. సో దాన్ని డ్రాగ్ చేసి ఈ కింద ఫ్రేమ్ కి ఇవ్వాలి. ఓకేనా. ఇట్లా ఎలిమెంట్స్ కి దేనికి ఇవ్వద్దు, కింద ఫ్రేమ్ కి ఇవ్వాలి. ఓకే. ఫ్రేమ్ కి ఇచ్చి ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఆన్ క్లిక్ కావాలా, డ్రాగ్ కావాలా, హోవరింగ్ కావాలా, వైల్ ప్రెస్సింగ్ కావాలా. ఓకే. సో ఇట్లా మనకి కొన్ని యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏం కావాలి, వైల్ హోవరింగ్ కావాలి. సో వైల్ హోవరింగ్ చేంజ్ టు ఇది హోవర్, ఎందుకంటే దీన్ని హోవర్ అని ఇచ్చినాం కదా, పేరు వచ్చింది. ఓకే. సో దీంట్లో మనం ఏం చేద్దాం, స్మార్ట్ యానిమేట్ అని పెడదాం. స్మార్ట్ యానిమేట్ అని పెట్టి ఈజ్ అవుట్, ఇవి ఇంకేం వద్దు, ఇవి అట్లనే ఉంచేద్దాం. ఓకే. దెన్
అంతే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఫస్ట్ ఓన్లీ పైన ఫ్లేమ్‌ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అసెట్స్‌లోకెళ్ళొచ్చు. అసెట్స్‌లోకెళ్తే ఇక్కడ లోకల్ కాంపోనెంట్స్ అని ఉంది కదా! ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా దీని లోపలికి డ్రాగ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే. ఇప్పుడు మనం డ్రాగ్ చేసేసుకున్నాం. సో దీన్ని మనం ప్రివ్యూ చేయాలంటే ఇక్కడికెళ్ళి ఇక్కడ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ప్రివ్యూ ఆప్షన్ ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఒకవేళ మనం దీని మీద ఇగో చూసినావా? సో అట్లా. అర్థమైందా? సో దట్స్ ప్రోటోటైపింగ్ అన్నమాట. సో ఇప్పుడు నేను దాని మీదకి తీసుకుపోగానే ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ వచ్చింది చూసిరా. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చేంజ్ చేద్దాం మనం. సో ఇప్పుడు మళ్ళీ డిజైన్ మీద క్లిక్ చేసుకొని లేయర్స్కి వెళ్ళిపోయి ఆ, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది మధ్యలోకి వేసుకుందాం, ఇది కూడా మధ్యలోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. అట్లా. సో అట్లా ఒకటి వస్తుంది. సో చిన్నగా మనకి జర్క్ మూమెంట్ అనేది ఒకటి వస్తుంది. సో దాన్ని ఒక్కసారి రెక్టిఫై చేద్దాం. వైల్ హోవరింగ్ స్మార్ట్ యానిమేట్ వద్దు కానీ ఇన్స్టెంట్ పెడదాం. స్మార్ట్ యానిమేటే ఉండాలి. ఏది ఇక్కడ ఆన్ హోవర్ స్మార్ట్ యానిమేట్. సో అట్లా. ఇప్పుడు హోవర్ దగ్గర ఏంటంటే మనకి కొంచెము డిఫరెన్షియేట్ చేయడానికి మనం హోవర్ స్టేట్కి స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ కూడా నాకు సెంటర్లో 2 కావాలి అండ్ ఇదే కలర్లో కావాలి నాకు. ఓకే. సో ఇట్లా. ఓకే, గాట్ ఇట్. ఇట్లా వస్తుంది. ఇది పైన పెట్టినాం అనుకో, ఇట్లా కూడా ఒకటి ఇయ్యచ్చు మనం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఎలిప్స్ మన సర్కిల్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెడతాము అనేది ఆ యానిమేషన్ కి డిఫైన్ అవుతుంది. సరే, సో బేసికల్ గా అది ప్రోటోటైపింగ్ అంటే. ఓకేనా, అర్థమైందా? ఇదే వేలో మనము వేరేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బటన్ కి అన్నమాట. ఓకేనా. సో ఇంకేం టైప్ ఉంటాయి మనకి ప్రోటోటైపింగ్ కి? బటన్ హోవర్ అయిపోయింది. హోవర్ మనకు వచ్చింది కరెక్టే, కానీ కొంచెం స్పీడ్ పెంచినాం అనుకో. నైస్. ఇది బెస్ట్. దీంట్లో తెలియట్లేదు. నైస్. సో స్పీడ్తో ఆడితే వచ్చేసింది. సో ఆన్ హోవర్. సో ఎప్పుడైతే నా మౌస్ దాని మీదకి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, డన్. సో ఇది బటన్ది అనమాట. ఓకేనా. సో దీన్నే ఒకవేళ మనము గ్రిడ్స్ చేయాలనుకో, ఇప్పుడు నిన్న మనం చేసినాం కదా, ఏదది, ఇది. ఓకేనా. సో ఇవి ఉన్నాయి కదా, వీటినే మనం ఒక స్లైడర్ లాగా చేయాలనుకో, మనం వి విల్ టేక్ దిస్. ఓకేనా. ఇప్పుడు వీటిని తీసుకున్నాం, ఇవన్నిటిని తీసుకొని దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవాలి. సరిపోవు ఇవి. కిందవి కూడా యాడ్ చేద్దాం. కిందవి కూడా సేమే ఉన్నాయి కదా ఇంట్లో. దీన్ని ఇంకా 4 చేసుకుందాం. ఓకేనా. సో లెట్స్ సే ఇవన్నీ మనకి ఒకటే దాంట్లో స్లైడర్లా రావాలనుకో. ఫస్ట్ మన బేసిక్ ఫ్రేమ్ ఎంత ఉంది ఇక్కడ? 1440 ఉంది. సో నేనేం చేస్తా అంటే ఒక ఫ్రేమ్ 1440 తీసుకుంటా. అండ్ హైట్ వచ్చేసి ఎంత ఉంది? 382 ఉంది. సో హైట్ 382 తీసుకుంటా. సో ఎంతైతే ఆ ఫ్రేమ్ ఉందో అక్కడ, ఆ ఫ్రేము నేను తీసేసుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీని లోపల పెట్టుకుంటా. ఓకే. నేను అన్నిటినీ టాప్ అలైన్ చేసుకొని ఇంత ప్యాడింగ్ ఇచ్చుకుంటా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ నా ఫ్రేమ్లో చూసుకుంటే ఇగో ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి, కానీ నీ ఫ్రేమ్ ఇంతే పెట్టుకుంటా. ఓకే. అండ్ దీన్ని ఏం చేద్దామంటే స్టేజ్ 1 అని ఇచ్చుకుందాం దీనికి. ఓకే. దెన్
టేక్ ఇట్ నెక్స్ట్ స్టెప్. ఓకేనా? అన్ని పట్టుకొని ఇప్పుడు ఏదైతే రైట్ సైడ్ కి ఉందో అది మన ఫ్రేమ్ లోకి వచ్చేంత వరకు మనం దాన్ని లెఫ్ట్ కి పుష్ చేద్దాం. ఓకేనా? ఇట్లా. ఓకేనా? సో మనము ఒకటి క్లిక్ చేస్తున్నాం అని చెప్పి అక్కడికి. ఓకేనా? ఇది స్టేజ్ 2 ఆటోమేటిక్ వచ్చింది. మళ్ళా స్టేజ్ 3 మళ్ళా సేమ్ థింగ్ అన్ని పట్టుకొని వి విల్ మూవ్ ఎవ్రీథింగ్. సో దీంట్లో మళ్ళా ఒక చిన్న చేంజ్, అది ఎడ్జ్కి లేదు కాబట్టి దాన్ని యా వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళా దీన్ని ఇంకో కాపీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ కాపీ చేసుకొని ఓకేనా? సో ఇది 1 2 3 4 ఇంకొకటి లాస్ట్ ఉంది. సో దీంట్లో కూడా ఐ విల్ కాపీ ఆల్. లాస్ట్కి సెట్ అయిపోయింది. ఓకేనా? సో ఇవి బేసికల్గా 5 స్టేజెస్. సో దీంట్లో మనం కామన్గా ఏం పెడదామంటే మనం ఇది పెట్టుకుందాం, ఒక బటన్ పెడదాం. ఓకే. సో స్టేజ్ 1లో ఇక్కడ నుంచి ఒక 20 పిక్సెల్ 10 దాలే 10 పెట్టి దీన్ని మన 60 ఎట్లా అంటే ఉండి ఉన్నట్టు 30 పెట్టుకుందాం. ఐకన్స్ ఏవి ఐకన్స్, మెటీరియల్ ఐకన్స్, యారో ఇన్నే ఉందిగా, దీన్ని తీసుకొచ్చి ద హెల్ బ్రో తీసుకొచ్చి దీంట్లో సో ఇట్లా ఒకటి క్రియేట్ చేసేసుకుని దీన్ని గ్రూప్ చేసుకొని దీన్ని ఇటు కూడా పెట్టి కంప్లీట్ టర్న్ చేసుకొని దీన్ని కూడా ఒక 10 పిక్సెల్ ఇటు పెట్టుకున్నాం. ఇక్కడ కాంట్రాస్ట్ లేదు కాబట్టి కొంచెం దాన్ని 60 చేసుకొని స్విగ్గీ కలర్ ఇద్దాం. ఇది యా అరే స్విగ్గీ కలర్ 80 మిడిల్లోనే ఉందిగా ఇది. ఇది కూడా స్విగ్గీ కలర్, ఇది కూడా 80. ఓకే. సో ఇది కాపీ స్టేజ్ 2లో పేస్ట్, స్టేజ్ 3లో పేస్ట్, స్టేజ్ 4లో పేస్ట్, స్టేజ్ 5లో కూడా పేస్ట్. సో మనకు కావాల్సినవి అన్నీ అయిపోయినాయి. అగైన్ సేమ్ థింగ్ మళ్ళీ చెప్తున్నా, ప్రోటోటైపింగ్కి మనం ఇక్కడికి వెళ్ళి అన్ని ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి క్రియేట్ కాంపోనెంట్ సెట్ అని కొట్టాలి. ఓకే. క్రియేట్ కాంపోనెంట్ సెట్ అని కొట్టిన తర్వాత ప్రోటోటైప్కి వెళ్తే ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు ఏదైతే ఈ లోపల ఐకాన్ ఉందో దీనికి ఈ గ్రూప్కి మనము ఇస్తాం అనమాట. ఎందుకంటే ఇది క్లిక్ చేసినప్పుడు మనకి రావాలి కాబట్టి స్లైడర్ అనేది. సో ఇది వెళ్ళి నేను ఈ ఫ్రేమ్కి కనెక్ట్ చేస్తా. సో ఇక్కడ ఆన్ క్లిక్లో ఉంచి చేంజ్ టు స్మార్ట్ యానిమేట్ ఈజీ ఒక 300 పెడదాం కదా. సో అట్లా అండ్ మళ్ళీ డబల్ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడికి వస్తా. సేమ్ ఆల్రెడీ స్మార్ట్ యానిమేట్ ఈజ్ అవుట్ 300 ఉంది కాబట్టి అట్లా ఉంచుతా. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి దీనికి మళ్ళీ అవే ఉన్నాయి కాబట్టి ఐ లెట్ దట్ స్టే దర్. సో మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి సేమ్ ఉన్నాయి కాబట్టి వదిలేస్తాం. సో ఇప్పుడు మరి రైట్ సైడ్ వస్తున్నాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వెనకకు పోవాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ దానికి తీసుకెళ్ళి రివర్స్ అనమాట. ఇప్పుడు పైన దానికి కనెక్షన్ ఇద్దాం. సేమ్ ఉంది కాబట్టి వదిలేద్దాం. ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ సేమ్ పైకి
సేమ్ ఉంటుంది, వదిలేద్దాం. మళ్ళీ దీన్ని పైకి కనెక్ట్, మళ్ళీ అన్ని సేమ్ ఉన్నాయి, వదిలేద్దాం. ఇప్పుడు ఇది కూడా మళ్ళా పైకి కనెక్ట్. ఇంకా ఇది కూడా సేమ్ ఉంది, వదిలేద్దాం. అండ్ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ దాంట్లో లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి మనం ఇది చూపియద్దు. ఇది చూపియద్దు కాబట్టి ఏం చేస్తామంటే మనం పాస్ త్రూ కంప్లీట్ 0 పెడదాం. ఇక్కడ లాస్ట్ దాంట్లో కూడా ఇక్కడ ఇది కంప్లీట్ 0, మిగతా అన్ని అట్లనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నిన్న మనం డిజైన్ చేసినాం కదా, ఇది టాప్ డిషెస్ ఆఫ్ యువర్ లొకేషన్ అని చెప్పి. సో దీంట్లో మనం ఏం చేస్తామనంటే ఇది ఉందా, ఇవన్నిటిని తీసేస్తాం. ఇది ఎంతలో ఉంది ఒకసారి, 50లో ఉంది కదా. సో ఇవన్నీ తీసేసి మన అసెట్స్లోకి వెళ్ళి ఈ కాంపొనెంట్ ఉందా, ఈ కాంపొనెంట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, దీనికి మళ్ళా సేమ్ 50 ఇస్తా. లేయర్స్ టాప్ డిషెస్ గ్రూప్ ఏది, టాప్ డిషెస్ గ్రూప్లో వెళ్ళి నేను పెట్టేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళినాం అనుకో, ఇది మన నిన్నటి వెబ్సైట్ కదా. సో ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమంటారు, బటన్ కనిపిస్తుంది. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అట్లా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది బటన్, ఎందుకంటే ఇక్కడ ఇంకా లెఫ్ట్ మనకి ఇంకేం లేవు అని చెప్పి చెప్పడానికి. సో రైట్ క్లిక్ చేయగానే మూవ్, ఇదే బటన్ వచ్చేసింది చూడండి. మళ్ళీ ఇంకొకసారి మూవ్, ఇంకొకటి వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి మూవ్. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ లిస్ట్ ఎండ్ అయిపోగానే అది మాయమైపోయింది, ఇది ఉంది. సో మళ్ళీ ఇట్లా బ్యాక్, ఒకవేళ మనకి అరే ఇది మిస్ అయిపోయింది రా, ఇది నల్లి బొక్క మంచిగా ఉందని చెప్పి మళ్ళీ చూడాలంటే అట్లా వెనకకి వెళ్ళొచ్చు. సో అది బేసికల్ ప్రోటోటైపింగ్. ఇది ఏంటంటే స్లైడర్లో అనమాట. ఓకే, అర్థమైందా? సో దట్స్ ప్రోటోటైపింగ్. ఒకవేళ నేను ఈ సెర్చ్ చేద్దాం అనుకున్నాను అనుకో, సెర్చ్ది నేను ఎట్లా చేయగలుగుతా? సో సెర్చ్ ఫర్ హంగర్ మెన్యూ అని ఉంది కదా. సో దీన్ని నేను ఏం చేయగలుగుతా అంటే ఇంకో కాపీ చేసుకొని ఇది ఒక బిర్యానీ. ఓకే, మళ్ళీ దీనికి లేదురా, సెర్చ్లో లేదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో కాపీ చేసుకొని కునాఫా. సో బేసికల్గా ఇట్లా ఇచ్చింది అనుకో, నేను ఏం చేయగలుగుతా అంటే దీన్ని మళ్ళీ దీన్ని కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకొని, సో దీన్ని వేర్ ఈస్ దిస్ ప్రోటోటైప్కి వెళ్ళి దీని నుంచి దీనికి కనెక్ట్ చేస్తా. దీంట్లో ఏం చేస్తా అంటే ఆఫ్టర్ డిలే పెడతా. ఆఫ్టర్ డిలే పెట్టి స్మార్ట్ యానిమేట్ పెట్టి డిఫాల్ట్, సరే ఇది చూద్దాం ఒక్కసారి ఎట్లా వస్తుందో. దీని నుంచి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేస్తా ఆఫ్టర్ డిలే. ఓకే, అండ్ మళ్ళా దీని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తా ఆఫ్టర్ డిలే. ఓకేనా, సో ఇప్పుడు మన కాంపోనెంట్ ఏది, అసెట్స్లోకి వెళ్ళి ఈ కాంపోనెంట్ ఇక్కడ పెట్టినాం అనుకో, ఒక్కసారి ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇగో చూడు, ఇట్లా చేంజ్ అవుతా ఉంటుంది అనమాట అది. ఓకేనా, సో దీన్ని ఇంకొంచెం క్రియేటివ్గా చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని ఏవైతే ప్రోటోటైప్స్ ఉన్నాయో అవి డిలీట్ చేసేస్తా. ఇవి డిలీట్ చేసేసి ఇది కూడా డిలీట్ చేస్తా. సో సర్చ్ మొత్తం డిలీట్ చేద్దాం. ఒక్కొక్కసారి మళ్ళీ దాన్ని ఇంకో కాపీ పెట్టుకొని
దీంట్లో మనం ఏం చేద్దామంటే ఏవైతే ఈ లోపల ఉన్నాయో వాటిని మాత్రమే మనము యానిమేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దీనికి ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ ఈ ఫ్రేమ్లో లేదా, షిఫ్ట్ జీ, కంట్రోల్ ఆల్ట్ జీ, సిఆర్సిహెచ్ సర్చ్ కదా. సో నేను దీన్ని ఫ్రేమ్లో వేసుకున్నా ఆల్రెడీ. సో ఇప్పుడు డిజైన్లోకి వచ్చి నేను దీన్ని కాపీ చేసుకుంటా. గ్యాప్ ఇచ్చి మళ్ళీ బొక్క బిర్యానీ, దీంట్లో రెయిన్ స్టోన్, ఫ్రూట్ డిలైట్, కారం, ఇడ్లీ. ఓకేనా. సో ఇవన్నీ మనము ఇవన్నిటిని తీసుకుపోయి ఈ సెర్చ్లోనే వేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోపల మనకి ఇవి కావాల్సినవి ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్ని మనం ఏం చేస్తామనంటే క్లిప్ కంటైనర్ కొడితే అవి మనకి ఏం కనిపించవు అనమాట. బట్ మనం ఏం చేస్తాము, దీన్ని స్టేట్స్ క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు. సో సెర్చ్లో ఒక బిర్యానీకి ఒకటి, ఫ్రూట్ డిలైట్కి ఒకటి, గీ కారం ఇడ్లీకి ఒకటి. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఇవి ఉన్నాయా ఇవన్నిటిని మనం చేంజ్ చేసుకున్నాం. సో ఇది వచ్చేటట్టు పెట్టుకుందాం. మళ్ళీ దీంట్లో కూడా సేమ్, మళ్ళీ బొక్క బిర్యానీ అయిపోయింది కదా, ఫ్రూట్ డిలైట్, గీ కారం ఇడ్లీ. సో వేరే కనిపించలేదు కాబట్టి మనం దీన్ని మిడిల్ చేస్తాము, దీన్ని మిడిల్ చేస్తాము, దీన్ని మిడిల్ మిడిల్. ఓకేనా. సో ఇట్లా మనం 4 స్టేట్స్ క్రియేట్ చేసుకున్నాం. స్టేట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కాంపోనెంట్ సెట్ చేద్దాం. ఓకే, కాంపోనెంట్ సెట్ చేసి ప్రోటోటైప్ ఇద్దాం. ప్రోటోటైప్లో సేమ్ ఇందాకటిదే, దీని నుంచి దీనికి ఆఫ్టర్ డిలే ఒక 1500 సెకండ్స్ పెడదాం. 1500 అంటే 1.5 సెకండ్స్. ఆఫ్టర్ డిలే 1500, ఆఫ్టర్ డిలే 1500, ఆఫ్టర్ డిలే 1500. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ట్రై ఇఫ్ దిస్ విల్ వర్క్ యాజ్ వి థాట్. సో అట్లా జరా అట్లా ఒకటి తర్వాత ఒకటి, 1 2 3. సో లాస్ట్ ఇది మళ్ళా మొత్తం లిస్ట్ అంతా పోతుంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ దానికి ఆఫ్టర్ డిలే దగ్గర ఇది ఇచ్చిన తర్వాత ఇన్స్టెంట్ కొట్టేద్దాం. ఇన్స్టెంట్ కొట్టినాం అనుకో వెంటనే వచ్చేస్తుంది అది. అట్లా అట్లా వెంటనే వచ్చినా కూడా బాగాలే కదా. సో కొంచెం ఏం చేద్దాం, దీనికి డిజాల్వ్ ఇద్దాం. డిజాల్వ్ ఇస్తే ఎట్లా వస్తుంది, ఫ్రూట్ లైట్, ఈ కారం, రైట్, సత్యమంగా, రైట్, ఇది పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇది విన్నానండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. దీన్ని తీసుకుపోయి దీని దగ్గర అలైన్ చేస్తా, దీన్ని సెర్చ్ తీసేస్తా. సో ఇప్పుడు మనం మన పేజ్కి పోయినాం అనుకో, ఇక్కడ నైస్ లుకింగ్ యానిమేషన్ ఉంటుంది మనకి ఇక్కడ గీకారం ఇక్కడ. సో ఫంక్షనింగ్ యానిమేషన్ అనమాట ఇది. ఓకే,
ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. ఓకేనా? సో నేను అట్లా సిమిలర్గా ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఈ కేటగిరీస్ అవి ఉన్నాయి కదా, వీటికి కూడా ఒక్కొక్కటి నేను ప్రోటోటైపింగ్ చేసుకుంటా ఇక్కడ. ఓకే, సో కేటగిరీకి ప్రోటోటైపింగ్ మనం ఎట్లా కావాలంటే అట్లా అట్లా ఇవ్వచ్చు, కానీ మనకు పర్పస్ కావాలి. మన పర్పస్ కి అవసరం ఉంది అని అంటే మనం చేద్దాం. అండర్స్టూడ్? ఓకేనా? సో ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ కేటగిరీలో మనం ఏం చేద్దాం అని అంటే, దీన్ని నేమింగ్ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది కేటగిరీ అని ఇద్దాం. కేటగిరీ ఎస్ అంటే, ఎస్ అంటే స్టాటిక్. ఓకే, ఇది కేటగిరీ హెచ్, హెచ్ అంటే హోవర్. ఓకే, దీంట్లో కూడా లాగిన్ కాపీ. ఓకే, లాగిన్ ఎస్, లాగిన్ హెచ్. ఓకే, సేమ్ కార్ట్ కి కూడా అదే ఇద్దాం. ఇది కార్ట్ హెచ్, ఇది కార్ట్ ఎస్. ఓకే, సో దీంట్లో సింపుల్ ఉంటాయి. ఇది ఏంటంటే దీన్ని మనము స్విగ్గీ స్విగ్గీ కలర్ చేయాలి, అంటే ఈ కలర్ చేయాలి. సో హోవర్ చేసినప్పుడు ఇది వస్తుంది. సో దీనికి ఏంది, ఆన్ హోవర్ స్ట్రైట్ ఫార్వర్డ్ యానిమేషన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి కాంపోనెంట్ సెట్, కాంపోనెంట్ సెట్, కాంపోనెంట్ సెట్. సో మళ్ళీ దీన్ని లోపల క్లిక్ చేసి ప్రోటోటైప్కి వెళ్ళి దీని నుంచి దీనికి వైల్ హోవరింగ్ స్మార్ట్ యానిమేట్, ఇంకేం క్లిక్ చేయొద్దు. దీంట్లో కూడా వైల్ హోవరింగ్ స్మార్ట్ యానిమేట్, అంతే. సేమ్ యాస్టీస్ వదిలేసేది. వైల్ హోవరింగ్ స్మార్ట్ యానిమేట్. ఓకేనా? సో ఇప్పుడు మన అసెట్స్ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి సైట్కి వచ్చేసి సెట్స్లోకి వెళ్ళిపోయి ప్రోటోటైప్ అని ఎందుకు వచ్చింది ఇది? ఏది మనకి కేటగిరీస్ దగ్గర కేటగిరీస్ పెట్టేసినాం, లాగిన్ దగ్గర లాగిన్ పెట్టేసినాం, కార్ట్ మీద కార్ట్ పెట్టేసినాం. ప్లేయర్స్కి వెళ్ళిపోయి దీంట్లో నుంచి ఆ 3 గ్రూప్స్ ఇంకా లేయర్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి తీసేయచ్చు. అండ్ ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ టాప్ నావిగేషన్ బార్కి గుంజుకొని రావచ్చు. సో ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళిపోయినా అనుకో, మనకు ఒక యానిమేటెడ్ ఏమంటారు, ఒక ఇట్లా సజెషన్స్ ఇచ్చే సెర్చ్ బాక్స్ ఉంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇట్లా మనం హోవర్ చేసినప్పుడు ఇగో హోవర్ అయినప్పుడు మనకి ఒక నైస్ కూల్ లుకింగ్ హోవర్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఓకేనా? సో అది, సో ఇది బేసిక్ ప్రోటోటైపింగ్ తోటి మనం అచీవింగ్. ఓకేనా? ఇక్కడ ఇక్కడ కింద ఇది చెప్పిన కదా, ఇదే మెథడ్ లో మనము ఈ పైన స్లైడర్ ఉంది కదా అది కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అది ట్రై చేద్దాం. లెట్స్ సే మనము ఈ బ్యానర్ తీసుకున్నాం అనుకో, ఈ బ్యానర్ ని మనం ఇక్కడ వేసుకుందాం. ఓకే, ఈ బ్యానర్ ని ఇంకోటి చేసుకొని దీనికి ఇంకోటి ఏదైనా డిజైన్ ఇద్దాం. ఏం ఇద్దాం డిజైన్? ఇది చేంజ్ చేద్దాం. ఫస్ట్ కలర్స్ కొంచెం బ్లాక్ ఇంకా బ్లాక్ వద్దులే,
కొంచెం ఎల్లో ఎల్లో ఈ షేడ్ ఇద్దాం. ఎల్లో ఇంకా కిందకి వచ్చే వరకు కొంచెం గ్రీనిష్ షేడ్ ఇద్దాం. చెండాలంగా ఉంది. కొంచెం ఈ రెడ్డిష్ షేడ్ ఇద్దాం. ఎస్, ఇది కొంచెం బాగుంది. బ్లాక్ అండ్ రెడ్, మరీ బ్లాక్ కాకుండా కొంచెం రెడ్డిష్ బ్లాక్ ఇచ్చేద్దాం. దీంట్లో మనం ఇవి తీసేసి కోడ్ హాట్ 50 ఆన్ ఆర్డర్స్ అబౌవ్ 299. దీనికి కొంత చిన్న ఎట్లయినా మన బటన్ కాదు కాబట్టి పడదు. కొంచెం కిందికి తీసుకొచ్చి సో దీంట్లో కొంచెం నేను ఫైర్ టెక్స్చర్ తీసుకున్నాం. ఫైర్ టెక్స్చర్ ఇదేదో బాగుంది, కానీ పొడుగ్గా లేదు. పిఎన్జిలోకి వెళ్ళి చూద్దాం. ఇమేజెస్ ఇందాక మనం ఏం చూసినా ఇదే చూసినాం కదా. ఐ థింక్ దిస్ విల్ బి ఇనఫ్ ఫర్ అస్. కాపీ పేస్ట్. అబ్బో ఇది మరి క్రాప్ కొంచెం ఇట్లా పెడితే యాక్చువల్లీ మాస్క్ అయిపోయింది కదా. ఇది డైరెక్ట్ మాస్క్ అవ్వద్దు మనకి. ఇక్కడ వచ్చి మనకి ఇమేజ్లో కాపీ ఇమేజ్, ఎస్, దీంట్లో మనకి మాస్క్ అవ్వాలి. దీనికో మనము इसको हम करेंगे क्रॉप, थोड़ा करेंगे ऊपर, इतना करेंगे दिखाए जैसा, फिर इसको करेंगे బ్లాక్ లో ఉంటే స్క్రీన్ చేయాలా, ఓవర్లే చేయాలా? వాట్ ద హెల్ బ్రో. క్రాప్ ఇంతలా పెట్టుకొసుకొని ఓకే వేసుకుందాం. ఎస్, తగ్గిద్దంగా, ఇది ఉందిగా. బ్రో గూగుల్లో పిఎన్జి యూజ్ చేస్తే కాపీరైట్ సంగతి ఏంటి? నువ్వు పబ్లికల్గా ఏమీ పెట్టుకోవట్లేదు కదా, ఇది నాదే అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేయట్లేదు కదా దేంట్లో కూడా. సో అంత నువ్వు క్లెయిమ్ చేయనంత వరకు ఏం కాదు. లేదు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు అని అంటే అప్పుడు భారీ మూల్యాన్ని కోరుకుంటుంది. సో ఇది ఇంత ఉంచేసి ఓకే, ఇది ఓకేనా. కాపీ ఇమేజ్ పేస్ట్, సాల్ మస్తు ఎక్కువ. ఇది సైడ్ ఇవి, ఇంకో సైడ్ కేఎఫ్సి పీసులు. కేఎఫ్సి పీసులు ఉండాలి. కేఎఫ్సి పీసులు లేకపోతే ఎట్లా? బాగుంది. కాపీ పేస్ట్, put it in the frame, put it in the frame, frame లకే. బ్యాక్గ్రౌండ్ మరీ ఓవర్ అయిపోయింది కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్కి జెట్కా ఇద్దాం. ఎక్స్పోజర్ కరెక్ట్ ఉంది. కొంచెం దీన్ని కూడా నువ్వెందుకు వచ్చిన ఎక్స్పోజర్ ఎందుకు సెట్ అవుతుంది? సాచురేషన్ మొత్తం పెట్టేసి దీన్ని కూడా కొంచెం ఇట్లా పెట్టేసినాం అంటే అయిపోయా. సో ఇప్పుడు మనం బేసికల్గా దీన్ని ఎందుకు చేసినాం అంటే పైన ఆఫర్ సెక్షన్ కదా, ఆ ఆఫర్ సెక్షన్ని దీన్ని కొంచెం మనం ఎన్హాన్స్ చేస్తున్నాం అనమాట.
ఓకే. అగైన్ దీన్ని కూడా ఏం చేస్తాం, దీన్ని 2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి గో టు కాంపోనెంట్ సెట్. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్నది చూపిస్తా. ఇది ఉందా, ఆఫ్టర్ డిలే సెలెక్ట్ చేసి 1500 పెట్టి, ఓకేనా. నావిగేట్ టు ఇదేంది మనది, ఇక్కడ నుంచి అయితే గింతగా తతంగా ఉంది. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఇడికి వెళ్ళి పట్టుకొని దీనికి గుంజుకొద్దాం దీనికి. ఆఫ్టర్ డిలే 1500, కానీ స్మార్ట్ యానిమేట్ బదులు, సరే ఒక్కసారి దీన్ని ఏం చేద్దాం, ఇడికి తీసుకొద్దాం. ఒక్కసారి కంట్రోల్ జీ కొడుతున్నా, ఓకేనా. నేను ఈ ఫ్రేమ్ని కూడా ఇప్పుడు ఈ రెండిటికి కలిపి నేను ఇంకో ఫ్రేమ్ వేసుకుంటా, ఫ్రేమ్ 15. అండ్ ఆ ఫ్రేమ్ 15లో ఐ విల్ ఓన్లీ టేక్ దిస్ మచ్, ఓన్లీ 1 ఫ్రేమ్ సైజ్ తీసుకుంటున్నాను ఫ్రేమ్ 15లో. ఓకే. అండ్ దీన్ని ఒక క్లిప్పింగ్ మాస్క్ అని కొట్టినానుకో రైట్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. అండ్ దీన్ని ఇంకొకటి క్రియేట్ చేసుకొని దీన్ని ఏం చేస్తా, దీంట్లో ఉన్న 2 సెలెక్ట్ చేసుకొని మొత్తం టక్ 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 చేంజ్ చేసేసుకుందాం. రైట్, పర్ఫెక్ట్ సెట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని 2 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కాంపోనెంట్ సెట్ కొట్టేసి ప్రోటోటైప్కి పోయి ఇప్పుడన్నా రావాలి ఇది. చేంజ్ టు, అరే ఎందుకు వస్తలేవు ఇవి, ఆఫ్టర్ డిలే ఇన్స్టెంట్ మూవీ ఎందుకు రావట్లేదు. నావిగేట్ టు వస్తుందా, కాదు. ఆఫ్టర్ డిలే 1500 మిల్లీ సెకండ్. ఆఫ్టర్ డిలే లీనియర్ పెట్టినా స్మార్ట్ యానిమేట్లో లీనియర్ పెడితే ఏమొచ్చింది. ఓకే, లీనియర్ పెడితే చూద్దాం ఏమొచ్చిందో. ఇది మన కాంపోనెంట్. కాంపోనెంట్ పెట్టినాము, చూద్దాము ఏమైందో కాంపోనెంట్కి. లీనియర్ని మనం ఇంకొంచెం స్లోగా చేద్దాం, చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఇది మనకు వచ్చేసింది కాబట్టి మనము కాపీ చేసుకొని మన ఫ్రేమ్లో పేస్ట్ చేసి పడేద్దాం. పేస్ట్ కాంపోనెంట్ 6 ప్రేమలాడిన ఉస్కు చూసావా ఎట్లా చేంజ్ అయిందో. ఆఫ్టర్ డిలే 1500 స్మార్ట్ లీనియరు 600. ఓకేనా. నౌ లెట్ సి. యా యా ఎస్, ఇది బాగుంది. కొంచెం కొంచెం స్పీడ్ తగ్గిద్దాం, కొంచెం జర్రంతా దీన్ని కూడా. ఓ, ఇది కరెక్టే ఉంది. సో ఇది ఏంటంటే ఎంత స్పీడ్లో మూవ్ అవుతుంది అనేది. ఓకే. సో దీన్ని మనం 800 పెట్టుకుందాం, దీన్ని 2000 పెట్టుకున్నాం. సో 1000 ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. ఓకే. ఓకే. సో అగైన్ దీంట్లో కూడా 2000, ఇది వచ్చేసి 800. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ లీనియర్ పెట్టినా ఏది పెట్టినా రావాలి కదా. లెట్స్ సే ఈజ్ ఇన్ అండ్ అవుట్ పెడదాం దీనికి. దీనికి కూడా ఈజ్ ఇన్ అండ్ అవుట్ పెట్టినాం అనుకో, మేకింగ్ ఎనీ డిఫరెన్స్ హే.
లీనియర్ పెట్టకపోయినా వస్తుంది. మనం జస్ట్ రీస్టార్ట్ కొట్టలేదు అంతే. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. చలో బాయ్.